రండన్నయ్య, బాగున్నారా? బాగున్నానమ్మా. వదిన బాగుందా? తనకే ఇల్లు ఫ్యాక్టరీ అని చాలా బిజీగా ఉంది. ఏలూరు నుంచి వస్తున్నావా? లేదు, గూడూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికని ఒక అతను వచ్చాడు. సడన్ గా నీ ఫోను బయలుదేరి వచ్చేసా. ఏంటో అర్జెంట్ గా మాట్లాడాలన్నావు? అన్ని మంచి విషయాలే, లోపలికి రా చెప్తాను. సస్పెన్స్ గా మాట్లాడుతుందే. ఒక ఒంటరి చిలకే ఎదిగిందిలే ఊహగా చాలా బాగా పాడుతున్నావే, ఎందుకు ఆపేశావు? మిగతాది కూడా పాడు. అయ్యో, నాకింతకు మించి తెలియదు మా అమ్మ. అబద్ధం చెప్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడడం నేను అప్పుడప్పుడు వింటున్నాను. నువ్వు ఎంత అందంగా పాడతావో తెలుసా? నేను అడిగితే పాడనంటావేంటి? ఏంటమ్మా మహా ఏముంటుంది? ఎంత అందంగా పాడుతోందో తెలుసా? నేను అడుగుతుంటే పాడనంటుంది. ఏమ్మా, నీకు పని చేయడం చాలదని పాట కచేరీ కూడా చేయాలా? మీకు మాత్రం ఒంటరిగా కావాలంటే పాడతాను. అందరి ముందు పాడమని చెప్పకండి, సిగ్గుగా ఉంది. సరే సరే. ఏం దాసు, చెల్లెలు పిలిస్తేనే వస్తావా? నేను పిలిస్తే మాత్రం రానంటావు? ఏమ్మా, పోయి నెల సంతర్పణ చేసినప్పుడు ఫ్యామిలీతో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళాను కదా, అప్పుడు నన్ను ఎవరు పిలిచారంటావు? మన శకుంతల కూతుర్ని మనోకిచ్చి పెళ్లి జరిపించాలని ఇష్టపడుతోంది. శనివారం 9వ తేదీ మంచి రోజు. నిన్ను కలిసి మాట్లాడి ఖాయం చేద్దామని రమ్మని చెప్పాను. దానికెందుకు ఇప్పుడు ఇంత తొందర? రాజ్యం మనోని లండన్కి ఒంటరిగా పంపించకూడదనుకుంటోంది. లండన్ లో ఉన్న ఫ్యామిలీని చూసి కుర్రాన్ని అప్పగించేద్దామని నిర్ణయించావు. సరే, 9వ తేదీ అంటున్నావు, ఇంకా కొద్ది రోజులే ఉంది కదా. ఇదంతా మనోతో డిస్కస్ చేసావా? అన్నయ్య, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని నా కొడుకుని అలాగే అనుకున్నావా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఖచ్చితంగా వాడు నా దగ్గర ఏది దాచిపెట్టాడు. మీ నాన్నని మనసులో తలుచుకునే ఆశీర్వాదం అందుకో బాబు. మీ ఇద్దరికీ కలిసే చెప్పాలనుకున్నాను. మన మనోకి పెళ్లి నిశ్చయం చేశానండి. వాణ్ణి ఒంటరిగా ఎలా లండన్ పంపించాలా అని ప్రతిరోజు నిద్రపోకుండా మదన పడుతున్న నన్ను చూసి మీరే ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి ఓ సంబంధం కుదరడానికి ఏర్పాటు చేశారనుకుంటాను. ఏంటమ్మా, వేళాకోళమా? నో మ్యాన్, ఫిక్స్ చేసేశాను. నాతో చెప్పనే లేదే? బెంగళూరులోనే అడిగాను. నేను మాత్రం చూస్తే చాలా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని అని. నువ్వు సరే అన్నావు. బెంగళూరులో చెప్పాను, కానీ ఇప్పుడు మనో, నువ్వు టెన్షన్ అయ్యేలా ఇప్పుడేం జరగలేదురా. నీకు బాగా తెలిసిన ఫ్యామిలీనే, నీలాగే అందమైనది, చదువుకున్నది. ఇప్పుడు నువ్వు వెళ్లబోయే లండన్లో సెటిల్ అయిన వారే. అందరం కలిసి మాట్లాడాం మనం. వచ్చే 9వ తేదీ నిశ్చితార్థం. వాళ్లతో నువ్వు చెప్పలేవా ఇప్పుడు వీలు కాదని? నీకు నచ్చలేదా? నీ సుఖం కంటే నాకింకేం కావాలరా? మనో అభిప్రాయం అంటూ తెలుసుకున్నావని అడిగిన వారందరికీ నేను చెప్పాను. నా కొడుక్కి నాకు ఒకే ఉద్దేశం, ఒకే మనసని చెప్పాను. నువ్వు కాదంటావా? అవును, నువ్వు నాన్న ముందేదో చెబుతానన్నావుగా? లేదమ్మా, తర్వాత చెప్తాను. అమ్మతో చెప్పాలంటే అప్పుడు ధైర్యం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చెప్పేస్తాను. మనమిద్దరం కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, స్నేహం చేయలేదని అనుకోవడమే. నువ్వెలా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నావు? ఒకే రాత్రిలో అమ్మా నాన్నని పోగొట్టుకున్న నాకు తట్టుకోలేని కష్టం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నా జీవితంలో మీరు ఒక్కసారి మాత్రమే కలలోకి వచ్చారు, కానీ మీ అమ్మగారి జీవితం పూర్తిగా మీ గురించి కలలు కన్నారు. నా కల నిజం కావడం కోసం మీ అమ్మగారి నిజమైన కోరిక కలగా మారకూడదు. మనో,
వెళ్ళండి. నిన్ను నేనేం అడిగాను? నాకు నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి దారి చూపించమనే కదా అడిగాను. కలలో ఆయన్ని చూసిన వెంటనే నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదా, ఎందుకే దౌర్భాగ్యురాలకి కలలో ఆయన్ని చూపించావు? ఈ విధంగా ఎందుకు ఏడిపించాలి? నీకు ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేస్తున్నందుకు నువ్విచ్చే బహుమతి ఇదేనా? నా జీవితాన్ని చీకటి చేసి నువ్వు మాత్రం వెలుగులో ఉండి నవ్వుతున్నావా? ఇక నుంచి నేను చూడు, నీకు దీపారాధన చెయ్యను. మాధవరావు గారు పంపించిన శేషాద్రి స్వామి గారి మనవణ్ణి, దక్షిణామూర్తి స్వామి గారి అబ్బాయిని. నన్ను సుబ్రహ్మణ్యం అంటారు. ఓ, మీరేనా మడపల్లి సుబ్రహ్మణ్యం?